ప్రజలకి ధైర్యం ఇవ్వాలనుకుంటున్నారా? నేనున్నా అన్న భరోసాను కల్పించాలనుకుంటున్నారా? అన్యాయం జరిగిన చోట మీరు ఉంటారా లేదా? డెఫినెట్గా ఉంటామండి. లేదు పోలీస్ స్టేషన్ పంపించిన, ఎంతో మందిని కేసులు కూడా బుక్ చేపించి జైలుకు పంపించిన. అది నా సంగతి. మీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలని అనుకుంటున్నారా? అవునండి, అనుకుంటున్నారు. అంటే నా లెక్క కావాలనుకుంటున్నారా? ఏమనుకో అంబర్పేట శంకర్ అని చెప్పుకుంటారా? లేకపోతే అంబర్పేట శంకర్ అమ్మ ఎంబడు అని చెప్పుకుంటారా అంట. రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏమిటన్నా? అది దాని గురించి మాట్లాడాలి అన్న. మీకు మీ పాప అంటే ఎక్కువ ఇష్టమని తెలిసింది. అవును. మేఘాల పల్లకి తెప్పిస్తా. మీ లైఫ్ లో అసలు అత్యంత స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అమ్మే. మిమ్మల్ని హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మను స్టూడియోస్. హైదరాబాద్ లో ఆయన పేరు చెప్తే తెలియని వారు ఉన్నారు. ఒకప్పుడు పైల్వాన్ గా, నేడు స్థానిక సమస్యలు పరిష్కరించడంలో మన అంబర్పేట శంకర్ అన్న ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. రాజకీయాల నుండి సినిమాల వరకు ఆయన మనసులోని మాటలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీరు ఎక్కడ పుట్టారన్నా? అంబర్పేటలో. నాన్నగారు ఏం చేస్తుండేవారు? వ్యవసాయం చేసేది. అప్పుడు అంబర్పేటలో మీకు భూములు ఉన్నాయన్న? లేదండి, అంటే మామూలుగా 500-600 గజాలు ఇట్లా 2-3 ఫ్లాట్స్ ఉంటాయి ఫాదర్. అది కూడా ఆయన వ్యవసాయం చేసుకుంటూ తీసుకునే. అప్పుడు చీప్ కదండి, చాలా 73-74 మాట చెప్తున్నా. అప్పుడు ఈ మెయిన్ రోడ్ ఉంది కదా, అంబర్పేట నుంచి ఉప్పలు పోయేది, మొత్తం అగ్రికల్చర్ ఉండే, లెఫ్ట్ రైట్ మొత్తం అంతా. ఇది బర్లకు కాసే గడ్డి కానివ్వండి, ఇవన్నీ ఎక్కడెక్కడో వచ్చి మొత్తం అంబర్పేట, రామంతాపూర్, ఉప్పల్కి మొత్తం గడ్డి సరఫరా అవుతుండే ఆ టైంలో. అన్న, ఇప్పుడు శంకర్ అన్న అనే పేరు ఎవరు ఇచ్చారన్న? ప్రజలు ఇచ్చారా? నాన్నగారు పెట్టారా? అసలు లేదండి, నా పేరు మా మదర్ ఫాదర్ పెట్టింది శివశంకర్. దాన్ని నన్ను శంకర్ అన్న అంటుండే. మధ్యలో మెకానిక్ పని చేస్తుంటే కాబట్టి అప్పుడు మెకానిక్ శంకర్ అన్న అని పిలుస్తుండే. తర్వాత 79-80 నుంచి ఇక ప్రజలే అంబర్పేటలో ఉంటాడు శంకర్ అన్న అని అట్లా అనుకుంటా అంబర్పేట శంకర్ అన్నగా మారిపోయింది. అన్న, మీ చిన్నతనం నుంచి మిమ్మల్ని ఎవరు ఎక్కువ ప్రభావితం చేశారన్న? ఏ విషయంలో? మీ లైఫ్ స్టైల్ ఇలా ఉండడానికి కారణం? నన్ను ఎవ్వరు చేయలేదండి, ఆయన సొంతంగా వచ్చింది అది. ఎందుకంటే మేము ఆ టైంలో ఒక్క పూట తినకుంటుండే దినాలున్నాయి మాకు. అప్పుడు మా మదర్ కూరగాయలు అమ్మితే ఆ రోజు ఒక నైట్లో కిలో బియ్యం తెచ్చుకొని తిన్న దినాలున్నాయి. కాబట్టి అవి చూసుకుంటేనే పెరిగాం మేము, కానీ మా కష్టాలు చూసుకుంటూ పెరిగాం. కాబట్టి మా బాధ నాకు తెలుసు. ఇవాళ రేపు చాలా మంది ఉన్నారు, అమ్మ నాయన ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మాకు ఎవరేం ఇవ్వలేదు. నాకు చదువుకోనికి కూడా ఆ టైంలో డ్రెస్ కూడా ఇప్పించేవాళ్ళు లేదు, బుక్స్ ఇప్పించేవాళ్ళు లేదు. అన్న, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? అంటే అంబర్పేటలోనే? అంబర్పేట స్కూల్లోనే. చదువుకున్నారన్న? 5th క్లాస్. అంటే మీరు ఇంకా హైయర్ స్టడీస్ కావాలనే చదువుకోలేదు, ఇంట్రెస్ట్ లేదు? లేదండి, అది చెప్పాను కదా, స్తోమత లేదు. బట్టలు ఇప్పించే వాళ్ళు లేరు, బుక్స్ ఇప్పించే వాళ్ళు లేరు. మెయిన్ కమసం బట్టలు లేకుండా బుక్స్ అయితే ఉండాలి కదా. ఇప్పుడు పహిల్వాన్ ప్రయాణం ఎప్పటి నుంచి మొదలైంది? యాక్చువల్ నేను 74-75 నుంచి స్కూల్ వదిలేశాను. అప్పటి నుంచి 80 వరకు నేను మెకానిక్ పనిచేశాను. అతి తొందర అంటే 6 monthsలో చాలా పెద్ద మెకానిక్ అని నాకు బిరుదు వచ్చింది. అంత పట్టుదలతోటి వర్క్ చేస్తుంటే ఆ టైంలో ఏ స్కూటర్ కానివ్వండి, ఆ టైంలో బుల్లెట్, జావా ఇవన్నీ ఎక్కువ ఉంటుండే. ఈ చెత్తకులు ఇవన్నీ లేవు, గెస్పా అవి ఉంటుండే. అవి బాగా చేస్తుంటే నేను. అప్పుడు మంచి పేరు వచ్చింది నాకు, మెకానిక్ శంకర్ అన్న అని చెప్పి. నైట్ 4 వరకు కూడా కూర్చొని తీసిన దినాలు ఉన్నాయి అప్పుడు మనకు. అప్పుడు కొద్దిగా ఇన్కమ్ అనేది మనం చూసినాం. ఇక 79-80 నుంచి కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది. అప్పటి నుంచి నేను ఇక అది మీరు విన్నర్ వచ్చి ఊకే చెప్తే బాగుండదు. అన్న, మీరు ఈ స్థాయికి వచ్చారు కదా, ఇప్పుడు ఈ స్థాయికి రావడానికి మీరు చాలా కష్టాలు పడ్డారు, పోరాటాలు చేశారు, మిమ్మల్ని మీరు చాలా కోల్పోయారని కూడా చెప్పొచ్చు ఒక రకంగా. అసలు అందులో మీకు ఎక్కువ ప్రభావితం చేసిన అంశం ఏంటన్నా? ఎక్కువ అంటే అండి, ఇప్పుడు 80 తర్వాత ఈ గొడవలలో దిగవలసి వచ్చింది. నా అంతా నేను దిగలేదు, మంచిగా వర్క్ చేసుకుంటున్న టైంలో. ఆ టైంలో నాకు కరాటే అంటే జర బాగా ఇష్టం ఉండే. అప్పుడు 78లో బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఆ టైంలో కొడితే ఏంటంటే ఒక పంచు కొడితే కింద పడిపోయే వరకు
అట్లా శంకరన్న శంకరన్న అని కొద్దిగా పేరు వచ్చింది. ఇవాళంతా కొంతమంది రౌడీస్ నన్ను ఇక ఈయన అలా రెస్పెక్ట్ పోయిందని చెప్పి నా మీద పగబట్టి అప్పుడు స్టాపింగ్ చేశారు. నాకు 2-3 జాగాలో స్టాపింగ్ చేశారు. ఆడ నుంచి నేను 18 నుంచి ఇక నేను పని వదిలేశాను. వేరే మెకానిక్ పని చేయవలసి వచ్చింది ఆడికి వెళ్ళి నాకు. అన్న మీరు ఒకప్పుడు ఏమనుకోకండి అన్న, మీరు ఒకప్పుడు రౌడీగా గుర్తింపు పొందారు, కానీ ఇప్పుడు ఒక సామాజిక సేవ కార్యకర్తగా అంటే మీకు సమాజం కోసం మీరు మంచి పనులు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీ అనుభవం ఏంటి, ఏమనిపిస్తుంది మీకు? అంటే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఆ టైంలో మనము కార్ లేదు, ఏం లేదు. ఇప్పుడు దేవుని దేవాలు అన్నీ ఉన్నాయి, మనకు ఇల్లు ఉంది, కారు ఉంది, పిల్లలు ఉంది. ఆ టైం అన్నీ గుర్తున్నాయి కాబట్టి నాకు ఎవరైనా గరీబులు గుర్తుంటే కూడా షాప్ లైన్ దగ్గర కూడా ఇంత చేతులు ఉంటే అంత తీసే గరీబులకు 100 రూపీస్ ఉందని 200 10 రూపాయలు కూడా ఎవరెవరు అలానే ఒక 100 రూపాయలు ఇచ్చినట్టు వాళ్ళు ఎంత నన్ను అంటే దీవిస్తారు. అది కూడా చాలా అనుకుంటా. అది ఒకటి ఇవాళ వీళ్ళు ఉన్నారు కదా, కొంచెం వాళ్ళు కూడా ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇస్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే మంచిదని చెప్తారు కాబట్టి. ఎందుకమ్మా ఇట్లా అడుక్కుంటారు, అడుక్కోకండి, మీరు మంచిగా పని చేసుకోవచ్చు అన్న దినాలు కూడా ఉన్నాయి నాకు. అయితే ఇట్లా నాకు ఒకటి ఏంటంటే పాత దినాలన్నీ జ్ఞాపకం వచ్చి హెల్ప్ చేస్తాం. అని ఇప్పుడు సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు మీరు, కొన్ని ట్రస్ట్ అని అక్కడ పెట్టారు, అది మీరు ఓన్ గా పెట్టారా లేకపోతే మీరు హెల్ప్ చేస్తున్నారా? లేదండి, ఆశా కుటీర్ అని చెప్పి బోడుప్పల్లో ఉండేది. అక్కడ ఒక దగ్గరనేమో 61 మెంబర్స్, ఒక దగ్గర 21 మెంబర్స్ జెంట్స్, 61 మెంబర్స్ మదర్ ఫాదర్ లేని వాళ్ళ పిల్లలు, ఒక దగ్గర ఓల్డ్ ఏజ్ 3 ఉన్నాయి అనమాట దీనికి సంబంధించినవి. ఒక్కరోజు ఏమైందంటే 26 జనవరి నా మిసెస్ పుట్టినరోజు. అంటే ప్రతి పుట్టినరోజు మేమే వెళ్ళి పెడతాము. కొద్దిగా మన ఇంటికి పిలిచి పెడితే బాగుంటుంది అన్నట్టు మన ఇంటి దగ్గరనే మంచిగా హాల్లో, పెద్ద హాల్లో నేను ఒక బండి వెహికల్ని అరేంజ్మెంట్ చేసి వాళ్ళకి చెప్పాను, సండే అయితే అందరు ఫ్రీ ఉంటారంటే. లక్కీగా ఆ రోజు సాటర్డేనే వచ్చింది, ఏది పిల్లలు స్కూల్ పోని దినం వచ్చింది. అందరు వెళ్ళే మన బండిచ్చి పంపించాము. అందరు అక్కడికి వెళ్ళి ఒక దగ్గర 47 to 48 మెంబర్స్ వచ్చారు వెహికల్లో. అందరికి భోజనాలు పెట్టినాక ఇట్లా కూర్చున్నాం మాట్లాడుతూ ఒకరిద్దరికి చెప్పులు సరిగా లేవు పాపం. పిలిచి అడిగాను ఏందమ్మా అంటే, లేదు సార్ మాకు బట్టలు కూడా సరిగా ఉన్నాయి అంటే. అప్పటిదప్పుడు 47 మందికి అన్ని చెప్పులు కొత్తవి తెప్పించి ఇచ్చాను. ఎందుకో నా మనసుకు వచ్చేసింది ఆ రోజు. అందరి ముందు కూర్చునేవాడు ఒకటే మాట చెప్పాను, అమ్మా ఇప్పటి నుంచి నేను మీకున్నాను, మీ 47 మెంబర్స్ నేను దత్తగా తీసుకుంటామ్మా, మీరేం టెన్షన్ పడద్దు అని. వానికి ఎవరైతే ఇప్పుడు ట్రస్ట్ అతను ఉండే కదా, నేను ఒక ట్రస్ట్ పెట్టాను, అంబర్పేట శంకర్ అనిత అంబర్పేట శంకర్ చారిటబుల్ ట్రస్ట్ అని మనది ఒకటి. అది పెట్టినా దాని మీద మనం నడిపిస్తలేము ఎక్కువ, ఈ ఆశా కుటీర్ మీదనే నడిపిస్తున్నాం. అయితే ఆశా కుటీర్లో ఎవరైతే వాళ్ళు ఉండరో వీరేందర్ వాళ్ళందరినీ పిలిచి చెప్తే వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. 47 మెంబర్స్కి ఏమన్నా ఇస్తాను అన్న అని చెప్పి, వీళ్ళు చదువుకొని పెద్దగా ఎవరు కూడా ఇస్తా అని చెప్పి ఇప్పటికి ఇస్తూనే ఉన్నాను. అదొకటి డిక్లేర్ చేశాను, అది పాటిస్తున్నది ఇప్పుడు కూడా. ఎందుకంటే గరీబ్ వాళ్ళ గురించి నాకు తెలుసు కాబట్టి, ఫుడ్ లేకుంటే ఎట్లా ఉండే మా పరిస్థితే, దాన్ని ఆలోచించుకొని ఇది దృష్టిలో పెట్టుకొని ఇది చెప్పాను. అన్న ఇప్పుడు అంబర్పేట ప్రజలు, హైదరాబాద్లోని ప్రజలు అనుకోండి, సమస్యలతో వచ్చి ప్రతి ఒక్కరు మిమ్మల్ని అన్న అనే ఒక బిరుదు ఇచ్చారు, అందుకు మీకు ఏమనిపిస్తుంది అన్న? చాలా సంతోషంగా ఉంటుంది కదా, ఎవరికైనా ఉంటుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి అక్క నువ్వు ఈ పని చేసినావు, మంచిగా చేసినావు అక్క అంటే సంతోషం ఉంటుంది, అట్లా ఉంటుంది మాకు కూడా. అన్న నిత్యం మీ వద్దకు సమస్యలతో వచ్చే ప్రజలకు మీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారు? అంటే మీ దినచర్యలో భాగంగా రోజు ఇదే జరుగుతుంది కదా. అంటే నా దగ్గరికి వచ్చే ప్రజలు ఎట్లా ఉంటారంటే గరీబ్ వాళ్ళు ఎక్కువ, ఉన్నవాళ్ళు మన దగ్గర రారు. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఎన్నో పోతారు, ఎక్కడో చేసుకుంటారు. గరీబ్ వాళ్ళు అంటే ఇప్పుడు ఒక్కరు ఏదైనా ఇల్లు లేదు, నువ్వు 100 గజాలు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏముంటుంది, వాళ్ళకు పాపం ఏదో సొమ్ములు పెట్టో పుస్తకాలు పెట్టో తీసుకుంటారు. అలాంటి వాళ్ళు వస్తారు, ఎప్పుడన్నా వస్తే ఫస్ట్ సంజాస్తాను, ఫోన్ రమ్మ మీరు అదే రావద్దు ఇలాంటివి, మళ్ళీ సెటిల్మెంట్లు అంటారు, అవన్నీ అంటారు, మంచి పని చేసినా మీరు పోలీస్ స్టేషన్ పోరా అంటాం, పోలీస్ స్టేషన్ పంపిస్తాం. 2-3 సార్లు పోలీస్ స్టేషన్ పోయి వచ్చినాక అన్న అక్కడ రెస్పాన్స్ లేదు, కోర్టుకు పోయిన రెస్పాన్స్ లేదు, వకీల్ దగ్గర పోతే ఇంత ఫీజు అడుగుతుండు, ప్లీజ్ ఒక్కసారి మీరు మాట్లాడండి అన్న, అయిపోతే ఓకే, లేకపోతే అంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడి బాబా గరీబ్ వాళ్ళని ఎందుకు సతాస్తున్నారు అని ఏదో నా స్టైల్లో నేను చెప్పేసి చేస్తే ఒక్కటి చేసినందుకు ఇప్పటివరకు వాళ్ళందరూ వస్తుంటారు. అది న్యాయంనే మాట్లాడతాం, లేకపోతే పోలీస్ స్టేషన్ పంపించిన, ఎంతోమందిని కేసులు కూడా బుక్ చేయించి జైలుకు పంపించిన. అది నా సంగతి. మీరు చేస్తున్న సేవలకి ప్రజల నుండి వస్తున్న మద్దతు ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు?
ఇప్పుడు మద్దతు నేను అనుకుంటే తప్పు, మీరు తెలుసుకోవాలి అది. అంటే మీరు వింటుంటారు కదా శంకరన్న గురించి ఏమనుకుంటున్నా అనేది మీరు చెప్పాలి అది. ఇప్పుడు నేను ఒక కామన్ పీపుల్ గా చెప్తున్నాను. నేను ఒక అమ్మాయిగా మీ దగ్గర పరిష్కారం ఉంటేనే జనాలు వస్తున్నారు. ఎక్కడ పరిష్కారం లేని సమస్య కోసమే ఇక్కడికి వస్తున్నారు. అందరికి మీరు ఆదుకుంటేనే మీ దగ్గరికి వస్తున్నారు. అలాంటి ఇప్పుడు శంకరన్నని మేము ఎలా కొత్తగా అంటే మీరు ఇంకా ప్రజలకి ధైర్యం ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఉన్నా అన్న భరోసాను కల్పించాలనుకుంటున్నారా? అన్యాయం జరిగిన చోట మీరు ఉంటారా లేదా? డెఫినెట్గా ఉంటామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ పోలీస్కి ఇవ్వమని చెప్తా. ఇప్పుడు ఎవరన్నా కొట్టిరన్నా అని వచ్చినా నేను పోలీస్ స్టేషన్ నేనే ఫోన్ చేస్తాను, చూడండి మన పిల్లగాని కొట్టినట్టు తీసుకొచ్చి చూడండి సార్ అది అని చెప్తాను. చాలా మటుకు అవే అవుతుంటాయి. తర్వాత తినకపోతే మాత్రం ఫోన్ చేసి తిట్టేస్తాను నేను. అని తిరుగు పోద్దు మళ్ళీ ఒకసారి ఏదంటే పోరు అది స్టాప్ అయిపోతుంది, మ్యాటర్ ఆ గొడవనే స్టాప్ అయిపోతుంది. అదే అండి. అలా ఏదైనా సంఘటన మిమ్మల్ని బాగా ప్రభావితం చేసి ఇలాంటి దాని వైపు వచ్చారా? అంటే సమస్యలు ఇట్లా పరిష్కరించడానికి బాగా ప్రభావితం చేసిన ఒక సమస్య చెప్పరా? ఒక్కటి లేదండి, డైలీ చేసేది అవే కదా. మనం ఇప్పుడు గరీబ్ వాళ్ళకు పెళ్ళిళ్ళని వస్తారు మన దగ్గరికి, చాలా మటుకు పెళ్ళిళ్ళు పుస్తల తాళ్ళు పుస్తల మెట్టలు కావాలని చాలా ఇప్పటికి వస్తారు. ఇప్పుడు పుస్తల తాడు పుస్తల మెట్టలు ఎవరు చాలా పూర్ పీపుల్కి ఇస్తాం మనం. మామూలుగానైతే జర ఉన్న వాళ్ళు చేస్తున్న వాళ్ళు ప్రయోజనాలు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకు సరుకులు లెక్క బియ్యం మన సరుకులు ఇప్పించి పైసలు మాత్రం చేతికియాలి. ఎందుకంటే తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుసు కాబట్టి బియ్యం అన్ని ఇప్పిస్తాం, సరుకులు అన్ని ఇప్పిస్తాం. అది మాత్రం వారంలో 2-3 సార్లు జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికీ పుస్తల మెట్టలు అనేది చూస్తా, తెలుసుకుంటా. మీరు 2 రోజుల తర్వాత రండి అని చెప్తా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అప్పుడు ఇప్పిస్తారు. అన్న మీకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉందా? రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? ఉండే అండి, చాలాసార్లు ఉండే, కానీ ఇక వద్దనుకున్నాను నేను. ఎందుకంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నన్ను పిలిచి నా మీద కండవ కప్పి చాలా పెద్ద ఇష్యూలు అయినాయి ఆ టైంలో. ఆ టైంలో నాకు ఇంట్రెస్ట్ ఉండే బాగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి. ఆయన చనిపోయిన తర్వాత నాకు ఇష్టం అనిపించలేదు, అప్పటి నుంచి సైలెంట్గానే ఉన్నాను నేను. అన్న ఇప్పుడు మీ అంబర్పేట యువతకి రాజకీయాల్లోకి రావడానికి మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? చూడండి ఇప్పుడు అందరు రాజకీయాల్లో రావాలంటే కాదు పని. ఎవరైతే తెలివివంతుడు ఉండడో, ఎవరైతే మాట్లాడే శక్తి ఉందో, చదువుకొని అంత మంచితనం ఉన్నోడైతేనే మనకు హెల్ప్ చేయగలుగుతాడు. ఒకటే మెసేజ్ పెడతా అందరికి, బాబు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బాగా తాగి అమ్మ నాన్న సతాంచుడు బంద్ చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి, టైంకి ఇంటికి వెళ్ళాలి. ఏదో 12 గంటలకు 1 గంటకు వచ్చుడు మంచిది కాదని తిడతాను నేను. యూత్ నాకు ఫోటో దిగనికి వస్తారు చాలా, ఎక్కడ ఫోటో ఎందుకని అడుగుతాను. అంటే నా లెక్క కావాలనుకుంటురా, ఏమనుకో అంబర్పేట శంకర్ అని చెప్పుకుంటారా, లేకపోతే అంబర్పేట శంకర్ అమ్మ అంబడు అని చెప్పుకుంటారా అని అంట. లేదు నాన్న మాకు ఇష్టం, ఈ ఇష్టాలు పక్కకు పెట్టు, అట్లయితే నేను దిగుతా అని చెప్పి సేమ్ ఈ మాట చెప్తాను. అమ్మ నన్ను చూసుకోవాలి, మీరు తాగకూడదు బిడ్డ, మంచి చదువుకోవాలని చెప్తాను. ఆ టైం తర్వాత జర్ర పెద్దవాళ్ళు వచ్చారు అనుకోండి, వాళ్ళు అంటారు వచ్చి ఒకసారి అన్న మాకు కార్పొరేటర్ టికెట్ ఇప్పిస్తానా, మీరు చెప్తే అవుతుంది అన్న ప్లీజ్ అంటే కూడా ఓకే ఓకే అమ్మ చూస్తాం, అలా మంచి చెడ్డలు చూసి ఆ తర్వాత ఎవరికైనా హెల్ప్ చేయమంటే కంపల్సరీ ఎంతోమందికి హెల్ప్ చేసినాం. ఇవాళ పేర్లు చెప్పగానే చాలామంది ఎమ్మెల్యేలు అయిపోయారు, మినిస్టర్లు అయిపోయారు. ఇక వద్దు, పేర్లు వద్దు, ఇక నా ముందు అయిన లేదు. ప్రజలు కొంతవరకు ఏమనుకుంటున్నారంటే అంబర్పేట రాజకీయ నియోజకవర్గంలో అంటే అంబర్పేట నియోజకవర్గంలో రాజకీయాలపై మీ పట్టు ఎంతవరకు ఉంది? నేను చెప్పాను కదా ఇంతకుముందు చాలా ఉండి నాకు. ఇప్పుడు నేను ఓన్లీ ప్రజాసేవలో దిగుతున్నాను. గరీబ్ వాళ్ళకి సాయం చేయాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే నా దగ్గరికి వస్తారు. ఇప్పటికీ కార్పొరేటర్ దగ్గర బొమ్మన్నా ఊరు, ఎమ్మెల్యే దగ్గర బొమ్మన్నా ఊరు, అంటే డ్రైనేజ్ సమస్య ఉన్నా, కరెంట్ సమస్య ఉన్నా, దేవుని లేదో చెప్పగానే అయితే పనులు అయిపోతాయి కాబట్టి వస్తారు, చూసుకుంటారు. రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏమిటన్నా? ఇక అది దాని గురించి మాట్లాడాలి, ఎందుకంటే ఎవరి గురించి మాట్లాడినా తప్పు అనుకుంటారు. నాకే ఇంట్రెస్ట్ లేనప్పుడు అవి ఎందుకు చెప్పాలి? నేను నా గురించి అడగండి, నేను చెప్తా మీకేం కావాలో. కరెక్టే కదా? నా విషయంలో అడగండి, ఈ రాజకీయం గురించి వద్దే వద్దు. అన్న మీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత ప్రమాదం కానీ అత్యంత ప్రమాదకరమైన సవాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ప్రతి మనం ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలో కూడా సేమ్ అడిగితే చెప్పాను. 3 times నా మీద చాలా పెద్ద అటాక్స్ అయినాయి. అది నేను చనిపోయినా అనుకొని వదిలేసిన దినాలు కూడా ఉన్నాయి. దేవుని దేవల్ల ఇవాళ బయట ఉన్నామంటే ఎందుకున్నాం? ఆ భగవంతుడు మమ్మల్ని సేవ్ చేసి వాళ్ళను పైకి పంపించినట్టు అర్థం ఏంది? భగవంతుడు నేను ఉండాలని ఉంది, వాళ్ళు పోవాలని ఉంది కాబట్టి ఇవాళ ప్రజాసేవ చేస్తున్నాను, అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను. ఇవాళ ఎవరి నుంచైనా బెదిరింపులు అలాంటి సమస్యలు ఏమైనా ఎదుర్కొన్నారా? లేదండి అలాంటి.
అన్న మీడియా మీ గురించి రాసే కథనాలలో ఎంతవరకు నిజం ఉందన్న? అంటే ఒకప్పుడు మీడియా మీ గురించి కొన్ని విషయాలు రాస్తుండే అప్పుడున్న సిచ్యువేషన్ లో 14 years బ్యాక్ అట్లా. ఓకే, ఆ టైంలో నాది అంటే ఇప్పుడు 16 years నుంచి నాది ఏం కేసులు లేవు. 60 years ముందు మాత్రం కేసులు ఉండే కాబట్టి కోర్టుకు వెళ్తుంటివి. కోర్టుకు వెళ్తే మీడియా వస్తుంది, చూస్తే ఏం కేసులు వచ్చినామని అంటే ఫలానా కేసులో వచ్చానే, ఇవాళ శంకరన్న వచ్చిండు కోర్టుకు, ఇంతమందితో వచ్చిండు అని ఇట్లా పెట్టి రాసి బ్లేమ్ చేస్తుండే. ఆ తర్వాత వీడియో యాక్ట్ చేశారు కోర్టు కేసులు అన్నీ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ ముఖం చూడలేదు, జైలు ముఖం చూడలేదు మేము. ఇప్పుడు అవన్నీ అనుభవాలు ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని ఏ విధంగా మార్చాయి అనుకుంటున్నారు? చెప్పాను కదండి, నేను మెయిన్ ఈ గరీబ్ వాళ్ళతోటే చాలా నేను మారిపోయాను. మళ్ళీ పాపం వాళ్ళకి తినేదిగా తిండి లేదు ఒక టైంకు. మన పరిస్థితి అలాగే ఉండే కదా. ఇవాళ మన పరిస్థితులకు అందరు కావద్దు, వాళ్ళకు కూడా ఏదైనా మనం తోచినంత సహాయం చేయాలని చెప్పి చేస్తూ ఉంటానండి. మీ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయాలని అనుకుంటున్నారా? అవునండి, అనుకుంటున్నారు. ఆ ప్రాజెక్టు గురించి ఏమైనా వివరాలు చెప్తారా? ఏది మూవీ గురించి అండి? అంటే ఇప్పుడు డిక్లేర్ చేస్తే బాగుండదు. ఓకే అయిన తర్వాత డెఫినెట్గా మిమ్మల్ని పిలిచి డైరెక్టర్తో ప్రొడ్యూసర్తో మాట్లాడిస్తాను. అన్న మీకు ఇప్పుడు ఆల్రెడీ సినిమా ఆఫర్స్ వచ్చాయి, డ్రింకర్ సాయి మూవీలో నటించారు. ఒకవేళ మీరు మూవీలో యాక్ట్ చేస్తే పైల్వాన్ పాత్రకి యాక్టింగ్ చేస్తారా, అన్న పాత్రకి యాక్టింగ్ చేస్తారా? అంటే పొజిషన్ బట్టి ఇప్పుడు మనం ఎలా కనబడుతున్నాం దానికే మనం బాగుపడుతుంది. ఇప్పుడు నేను హీరోగా చేయమంటే నడుస్తుందా? నడవదు కదా. అంతే, ఇది విలన్గా చేయాలంటే చేయవలసి వస్తుంది. నా పాత్రలో వేరే హీరో చేసిన ఆయనకు విలన్గా చేయమంటే కూడా చేస్తా. మీరు ఏ నటులు లేదా దర్శకులతో కలిసి పని చేయాలనుకుంటున్నారు? అంటే నాకు ఫ్రెండ్స్ అయితే చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఇంకా ఓపెన్ కాలేదు అది ఎవరు అనేది, ఇంకా ముందుగా నడుస్తున్నది మీటింగ్. ఆ తర్వాత చెప్తాను అది. నేను ఒకవేళ నిజంగా తీయాల్సి వస్తే ఏ డైరెక్టర్కి ఛాన్స్ ఇస్తారన్న? చాలా గరీబ్ వాళ్ళకి ఇస్తా, అలా నాలెడ్జ్ చూస్తా. నాకు పెట్టేవాళ్ళు కూడా, డబ్బులు పెట్టేవాళ్ళు కూడా సరిపోయేంత డబ్బు పెట్టేటోళ్ళకే ఈ పొజిషన్లు ఇస్తాను. ఈ పెద్ద అడిగినంత మాత్రం అస్సలు ఇవ్వను. అన్న రాబోయే ఒక 5 yearsలో మిమ్మల్ని మీరు ఏ స్థాయిలో చూసుకోవాలనుకుంటున్నారు? ఇంకా భగవంతుని దేవాలి ఇప్పుడు మంచిగా ఉన్నాము. పిల్లలకు పిల్లలు, మనవరాళ్ళు అందరూ పుట్టిర్రు, అందరు బాగుపడ్డారు. అందరూ ఒక అంటే అన్నిట్లో క్లియర్గా ఉన్నారు. పాప వచ్చి డాక్టర్ అమెరికాలో, బాబు ఆస్ట్రేలియా సిటిజన్, పెద్ద బాబు ఇక్కడ కోకపేటలో ఉంటున్నాడు. అందరు మేము మంచిగున్నాం. అందరు చాలు, ఇంతకంటే దేవుడు ఏమవుతుంది, ఇస్తే కూడా ఆ గరీబులకి ఇచ్చేస్తాం. అన్న మీకు మీ పాప అంటే ఎక్కువ ఇష్టమని తెలిసింది, ముగ్గురు ఇష్టమే. పాప అంటే కొద్దిగా ఉంటది కదా, చిన్న ఆమె లాస్ట్ అని చెప్పి. అన్న ఇప్పుడు అమ్మ గురించి 2 మాటలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. మీ లైఫ్ లో అసలు అత్యంత స్ట్రగుల్స్ ఫేస్ చేసింది అమ్మే. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 1 word ఆన్సర్ అన్న అమ్మ గురించి మేము అడుగుతుంది. అంటే చెప్పమంటే చెప్పొచ్చో లేదు అది, కానీ ఆయన చెప్తాను నేను. ఆ టైంలో మా డాడీ ఎలా అంటే ప్రొద్దులు లేస్తే వ్యవసాయం వచ్చి బాగా దాగా వచ్చి పడుకుంటుండే, పట్టించుకోకపోతుండే. మన బ్రదర్స్ కూడా అంత పెద్దగా అంటే తెలివి లేదు, వాళ్ళు కూడా కొద్దిగా డ్రింక్స్, మా పెద్దన్న కొద్దిగా డ్రింక్ చేస్తుండే, ఆయన కూడా ఆల్వేల్లో పని చేస్తుండే. ఆయన తోచినంత అప్పుడు అంత జీతాలు పెద్ద ఎక్కువ లేవు కాబట్టి వీడికి సైకిల్ మీద పోయి ఆల్వేల్ కంపెనీకి వెళ్ళి వస్తుండే ఆయన డైలీ. ఏదో అనుకున్న కారణాల కొన్ని ఆయన మీద ప్రాబ్లమ్స్ అయినాయి. ఆ తర్వాత కొద్ది రోజులు డ్యూటీ బంద్ అయిపోయినాక మా పరిస్థితి బాగాలేదు. అప్పుడు ఇక మా మమ్మీ అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది ఈ కూరగాయలు అమ్ముతారు కదా షాప్, మన ఇంట్లోనే షాప్ పెట్టి డైలీ అట్లా అందరికీ ఒక గుర్తింపు లాగా వచ్చింది, బాగమ్మ అని చెప్పి ఇట్లా పేరు వచ్చింది. అన్న అంబర్పేట ప్రజలకు మీరిచ్చే ప్రధాన సందేశం ఏంటి? ప్రజలకి ఏమి ఇస్తామండి, మనం ఇస్తే పోనీ వింటారంటే ఇస్తాము, రేపే ఇస్తాను. ఇప్పుడు మనం ఎంత చెప్పినా సొంత అమ్మ నాన్న మాటనే వింటలేదు పిల్లలు. మనం ఎంత చెప్పినా ఇక్కడ ఓకే అంటారు, పక్క పోయి చేసేది చేస్తారు. వాళ్ళకి మనం ఏం చెప్తాం? మనం ఒకటే చెప్తాం, ఏంది మెయిన్ డ్రింక్ చేయొద్దని చెప్తాం. అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, మీ గురించి ఇంత కష్టపడరు కాబట్టి చదువుకోర్రి, మంచి జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు డ్రింక్ చేస్తారా, ఎంజాయ్ చేస్తారా, పబ్లో అని చెప్తా. అప్పటి వరకు మాత్రం అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, మీరు ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఈ షోకులు చేరి బిడ్డ అని చెప్తా. అన్న మీ జీవితంలో మీరు అసలు మర్చిపోని మధుర జ్ఞాపకం అంటే ఒకటి ఉంటుంది కదా, అది ఏంటో చెప్తాను. ఒకటి ఉంటే కదండి చెప్పు, నీకు 100 జరిగినాయి. ఒకటి చెప్పండి అన్న, హ్యాపీ మూమెంట్ ఏదో ఒకటి ఉంటది కదా మీకు బెస్ట్ గా, ఇప్పటికీ మర్చిపోలేని ఒక సంఘటన. అంటే ఒక్క టైంలో
అంటే అంటే చెప్పనిదని చెప్పేదని కాదు. ఒక టైంలో నేను మా భార్యను కానీ పిల్లలను చూడలేకపోతుంటే, ఎప్పుడో నెలకో 2 నెలలకో చూస్తుంటే. ఇప్పుడు ఈ 16 ఇయర్స్ నుంచి వాళ్ళు ఎంబడి కలిసి ఉన్నా కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ముగ్గురు పెళ్ళిళ్ళ అంటే నేను బయట వచ్చిన తర్వాత నేను చేశాను, వాళ్ళతో కలిసి ఉంటున్నాను. ఇప్పుడు అమెరికా వెళ్తాను, ఆస్ట్రేలియా వెళ్తాను, పిల్లల దగ్గరికి వెళ్ళి 2-3 రోజులు ఉండి వస్తాము ఎప్పుడు పోయినా. కానీ ఇక పిల్లలతో అంటే మనవరాలతో ఉంటే మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, ఒక సంతోషం అది, అంతే. ఇంకంత గట్టికి మా విజయానికి ప్రధాన అంటే ఆ టైంలోనైతే అమ్మనే, తర్వాత నా మిస్సెస్, మా బ్రదర్స్ ఇద్దరు. వీళ్ళు చాలా కష్టపడ్డారు నా గురించి, మా ఇద్దరు బ్రదర్స్ కూడా. ఎందుకంటే నన్ను చంపుదామని బాగా మంది చూస్తుండే. ఆ టైంలో అటాక్ అయ్యింది, నన్ను సేవ్ చేసింది. నేను జైల్లో ఉంటే వీళ్ళు షూరిటీలు పెట్టి, మా అన్న అప్పుడు ఆల్విన్ కంపెనీ జనరల్ సెక్రటరీ ఉండే, నరేంద్ర భాయ్ సబ్ టైగర్ నరేంద్ర ప్రెసిడెంట్ ఉండే. కాబట్టి ఆ షూరిటీలతో నేను బయట రాగలిగిన. ఆ టైంలో ఆ షూరిటీలు పెట్టకపోతే, ఆ టైంలో పైసలు పెట్టి తేవాలంటే బయటికి రాలేకపోతుంటుంది. అన్న మీకు ఇష్టమైన ఆహారం ఏంటి? అంటే ఎక్కువ ఏం తింటారు, మీకు ఏం నచ్చుంది? ఎక్కువ నేను వెజ్ లైక్ చేస్తాను. ఎప్పుడన్నా తింటే మాత్రం చామగడ్డ మటన్ ఇష్టం నాకు. అన్న మీరు ఇప్పుడు లుక్ వైజ్ యంగ్ కనిపిస్తున్నారు, ఇంకా ఎట్లా ఏం మెయింటైన్ చేస్తున్నారు? ఎంగే కదండి, నేను ముసలోన్నా. చెప్పండి ఎంత అనుకుంటున్నారు మీరు నా ఏజ్? చెప్పండి, మీరు చెప్పండి, నేను చెప్తాను. 54 అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15/3/1957 అండి. ఏజ్ వచ్చి 54 నాది. నీ ఏజ్ ఎంత? అట్లా చెప్పొద్దు. మన ఎట్లా చెప్పాలి? ఏజ్ ఆడపిల్ల ఏజ్ చెప్పదు, మగపిల్ల చెప్పుకుంటాడు ఏజ్. మరి నాతో మాట్లాడదు. అన్న మీరు ఎలా అయినా యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు, అన్నానే పిలుస్తాను. అందుకే ఏమంటున్నా అంటే 55 ఉంటుందని మీరు అన్నారు, 54 కానీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 15/03/1957 అని చెప్తున్నా. అన్న ఇప్పుడున్న రాజకీయ నాయకులతో మీ అనుభవం ఏంటి? అందరితో మంచిగా ఉంటానండి నేను. దేవుని దేవన్న చెప్తున్నాను కదా, ఏ పార్టీ వాళ్ళన్నా కానీ ఎవరన్నా గెలవని, బీజేపీ, తెలుగుదేశం, తెలంగాణ గల మన టీఆర్ఎస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, అంటే బీఆర్ఎస్ అనాలి, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ గెలిచినా కానీ నమస్తే పెడితే నమస్తే పెడతారు, చెప్తే పని అయితే చేసి పెడతారు. ఎందుకంటే ఆ గౌరవం ఉంది, శంకరన్న వచ్చిండు పోయి అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చి వర్క్ అయితే చేస్తాను. నేను పోతే నా గురించి ఏం పనులు ఉన్నాయి, అంత ప్రజల గురించి వెళ్ళాలి. మళ్ళీ మేము చాలా ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు కొంతమంది తోడు కావు కాబట్టి మినిస్టర్తో అయితే వర్క్స్ పోయి చేస్తాను నేను. పహిల్వాన్ ఉన్న శంకరన్న సామాజిక నేను పైల్వాన్ కాదండి, నేను ఒకప్పుడు అప్పుడు కూడా పైల్వాన్ కాదు. పైల్వాన్ ఎవరిని అంటారంటే దంగల్లో కుస్తీలు గుట్లాడిన వాళ్ళు పైల్వాన్ అంటారు. స్టేట్ ఫైటర్స్ మేము పైల్వాన్ అంటే అవుతామండి. అన్న రకరకాల పేర్లు పెట్టుకుంటున్నారన్న యువత, వాళ్ళందరికీ మీరే ఇన్స్పిరేషన్ అని అనుకుంటున్నారు ప్రజలు. దీని గురించి మీరు ఏం చెప్తారన్న? ఇప్పుడు నా ఇంప్రెషన్ అనేది మీ అందరికీ తెలిసింది, ప్రజలకు తెలిసింది, నేను పెట్టుకున్నది కాదు. అది ప్రజలు ఇచ్చిన బిరుదు అది నాకు. ఎట్లా అంటే ఆ టైంలో ఎవరు పేర్లు లేవు. అంబర్పేట అనేది ఇప్పుడు చెదరగట్టు, గోల్నాక అవి లేవు కదండి. ఒక పేరు అనేది ఉండే అంబర్పేట ఒకటి, హైదరాబాదు, సికింద్రాబాద్ ఇట్లా ఉండే అప్పుడు పేర్లు, ఓల్డ్ సిటీ ఇట్లా ఉండే. అలాంటప్పుడు అంబర్పేటను పెట్టిన పేర్లు మన ప్రజలే పెట్టిర్రు, వాళ్ళే గుర్తింపించారు. ఇవాళ పెట్టుకుంటలేరు అంటే అంబర్పేట శంకరన్న, నేను ఈడికెళ్ళి అన్నను, నేను ఆడికెళ్ళి అన్నను, పైల్వాన్లు అని చెప్పుకుంటారు. మరి ఆడు ఏడే కుస్తీలు కుట్టాడని తెలుస్తలేదు, పైల్వాన్లు అని చెప్పుకుంటారు. నిజంగా చేసిన పైల్వాన్లు ఎక్కడున్నారో ఇప్పటిదాకా లేరు. కానీ ఈ పిల్లలు పైల్వాన్లను పెట్టుకుంటారు. వాళ్ళని ఇప్పటిదాకా ఏ దంగలు చూడలే, ఒక పార బట్టి కొట్టింది చూడలే నేను. వాళ్ళు పైల్వాన్లను పెట్టుకుంటారు. ఇక ఏం చేస్తాం, యువత అట్ట తయారైపోయింది, ఒకరిని చూసి ఒకరు పెట్టుకుంటున్నారు. నేను 87 నుంచి లాస్ట్ ఒక 10 years బిఫోర్ వరకు, అంటే మనమరాలు పుట్టే ముందు వరకు కూడా మాలేసుకుంటాను. ఇప్పుడు మా మిస్సెస్ కూడా 3 సంవత్సరాలు ఇప్పుడు మాల మీద ఉంది. నేను కూడా మాల మీద ఉన్నట్టు కానీ మాలేసుకోలేదు. మిస్సెస్ ఇప్పుడు పూజలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. శనివారం పడి పూజ అవుతుంది మన ఇంట్లో. అందరు ఏడాదికి అంటే వేసుకున్నప్పుడు ఒకటేసారి చేస్తారు. నేను ప్రతి శనివారం పడి పూజ చేస్తూ అందరికి భోజనాలు, అల్పాహారం పెడతాం మనం. ఇక అయ్యప్ప అంటే చాలా నాకు భక్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడు కదా, యాదిరిగుట్ట, ఆయనను నమ్ముకున్నాను. మల్లాన్న స్వామి, కొమరెల్లి మల్లాన్న స్వామి, వీళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్తుంటే నేను. తర్వాత 87 నుంచి
అన్న సినీ అయ్యప్ప రంగ భక్తులే. ప్రముఖులతో మీ పరిచయాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అసలు ఏ విధంగా అన్న మీకు వాళ్ళకి సంబంధం ఏ విధంగా ఏర్పడింది? ఒక టైంలో ఈ జూనియర్ ఆర్టిస్టులు ఉండే కదండి, ఆ టైంలో వాళ్ళది ఎంత అంటే 20 రూపాయలు 30 రూపాయలు, అంటే మనిషిని బట్టి క్యారెక్టర్ని బట్టి 50 రూపాయలు అట్లా తీసుకొని ఒక్కొక్క మూవీకి పిలుచుకొని వర్క్ చేయించుకుంటుండే. వీక్లీ సాటర్డే పేమెంట్స్ ఇవ్వాలి యాక్చువల్. అయితే పేమెంట్స్ ఇవ్వకపోతుండే వాళ్ళు ఎవరు ప్రొడ్యూసర్స్. ఆ టైంలో చాలామంది భోజనాలు లేక నన్ను వచ్చి అప్రోచ్ అయ్యారు. అన్నా జర మీరు దయచేసి మీరు మాకు ఎవ్వరు ప్రెసిడెంట్ అంటూ లేరు ఎవరు లేరు అంటే అప్పుడు నేను ఫస్ట్ ప్రెసిడెంట్ నేనే జూనియర్ ఆర్టిస్ట్కు ఫెడరేషన్కు. అప్పుడు ప్రెసిడెంట్ అయ్యి కూర్చొని అప్పుడు నేనేం చేసిన అంటే వీళ్ళని ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే చూలమ్మ మీరు చేస్తూ ఉండండి ఎప్పటిది ఇయ్యారో చూద్దాం. అప్పుడు ఏంటంటే రీల్ సిస్టమ్ ఉండే, అప్పుడు ఇప్పుడు చిప్ సిస్టమ్ వచ్చింది. రీల్ ఉంటుండే మొత్తం సినిమా తీయాలంటే. ఏదైతే ల్యాబ్లో రేపు రిలీజ్ అవుతుంది అనగా వీళ్ళందరినీ తీసుకోపోయి నేను అటాక్ చేస్తుంటే అక్కడ చేసినప్పుడు ఏమవుతుండే అంటే అప్పుడు వాళ్ళు చెక్ అన్ని ఇస్తుండే, మనకు డబ్బులన్నీ ఇచ్చి అప్పుడు మూవీ రిలీజ్ చేస్తుండే. అట్లా బాగా పేరు వచ్చింది నాకు. 3 years ప్రెసిడెంట్గా చేసిన ఫస్ట్ ప్రెసిడెంట్ నేను, తర్వాత ఇక అందరూ. అన్న నెక్స్ట్ మీ తర్వాత మీ లెగసీని ఎవరు, అంటే మీ తర్వాత స్థానాన్ని ఎవరు తీసుకుంటారని చెప్పాలనుకుంటున్నారు? ప్రజల్లో చాలా వరకు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. నెక్స్ట్ ఈ పొజిషన్ లో ఎవరు ఉంటారు? ఎవరని ఎట్లా చెప్పగలుగుతుంది? మా పిల్లలైతే అందరూ బయట కంట్రీలో ఉన్నారు. మా బాబు కూడా అంబర్పేటలో లేడు. మేము ఉన్న రోజులు మాతో సహాయం చేసేది చేస్తాము. తర్వాత ఎవరు వస్తారో భగవంతుడు తెలుసు. అన్న రొటీన్ మీ దినచర్య ఎలా ఉంటుంది? డైలీగా పొద్దున అందరం చేసినట్టే పొద్దున్న చేస్తాం, ఫ్రెష్ అప్ అవుతాం, పూజ చేసుకుంటాం, ఫస్ట్ ఏదో లైట్ టిఫిన్ చేస్తాం, ప్రజలు వస్తే మాట్లాడతాం. అక్కడ నుంచి ఎక్కడెక్కడ మ్యారేజ్ వస్తుంది మెయిన్ ఇవి బాగా అటెండ్ అవుతా. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తాను నేను. గరీబ్ వాళ్ళు ఎవరున్నా వెళ్తా, అందరి దగ్గరికి వెళ్తా. అందుకే కొంతమంది చాలామంది లైక్ చేస్తారు మమ్మల్ని. ఎవరు పిలిచినా వెళ్తాను, అవన్నీ చూసుకుంటాం. లేదంటే ఇక్కడ వచ్చి కూర్చుంటాం. జస్ట్ మా మీటింగ్లు మాకు వర్క్స్ ఉన్నాయి, మాకు బిజినెస్ ఉంది కదండి, ఇవి కూడా చూసుకోవాలి కదా. అన్న యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం లేదమ్మా, ఒకటే చెప్తున్నాను. మన తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఒక అంబర్పేట అని చెప్తలేను, అందరు ప్రజలు అంటే తెలంగాణలో నా ఫ్యాన్స్ ఉన్నారు, ఏపీలో ఫ్యాన్స్ ఉన్నారు. అందరికి ఒక కోరిక అమ్మ, మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే వద్దు, మేము చాలా ట్రబుల్ అయినాం. మేము కావాలనుకొని పొజిషన్లో రాలేదు, రౌడీలం కాలేదు, అనుకోకుండా అయిన రౌడీలం. మేము మా మీద అటాక్ చేస్తే మేము అటాక్ చేసి అయిన ఇవాళ చిల్లర రౌడీగా తయారయ్యి అమౌంట్లు తీసుకొని ఏదంటే మీరు పైసలు తీసుకొని హత్యలు ఇవన్నీ చేస్తున్నారు, అవన్నీ బంద్ చేసుకోండి, మంచిది కాదు. లైఫ్ మొత్తం స్మాష్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా చదువుకోండి, మందు దగ్గరికి వెళ్ళకండి కొన్ని రోజులు, మీ అమ్మ నాన్నని చూసుకోండి అని కోరుకుంటున్నాను. ఎందరికో విన్నపం ఏంటంటే అమ్మ నాన్నని బాధ పెట్టి మీరు తాక్కుంటా రాత్రి 3 గంటలకు 4 గంటలకు వచ్చి మళ్ళీ అమ్మ నాన్న మీద చేయి చేసుకొని ఎంత తప్పు చేస్తున్నారు మీరు? వాళ్ళు మిమ్మల్ని సాధింది ఎందుకేనా? చాలా తప్పు చేస్తున్నారు. వద్దు బాబు, మీ అందరికి ఒకటే, నా ఫ్యాన్స్ అందరికి ఒకటి చెప్తున్నాను. మీరు మంచిగా చదువుకొని మంచిగా పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు ఎంజాయ్ చేయండి. మీరు తాగుతారా తింటారా మీ ఇష్టం, అదే నా కోరిక. అది ఇంకో విషయం అమ్మ, అందరు దయచేసి వినాలే. నా ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతురు చూడు, అందరి దగ్గర అప్పులు చేసి ఆడు 1000 రూపాయలు ఇస్తే మీకు 10,000 ఇస్తుండు. ఈయన కుసేపు ఏం చేస్తారు? ఆ రోజు తాగుతున్నారు, తెల్లారి డబ్బులు ఉండేవి, పోయి అందరి దగ్గర అప్పులు చేస్తారు. అమ్మ నాయనని కొట్టి పుస్తకాలు ఎత్తుకొచ్చి బంగారం ఎత్తుకొచ్చి ఆన్లైన్లో ఆడుతున్నారు. చాలా తప్పు చేస్తారు. గాంజా తాగుతున్నారు. మీరు గాంజా తాగితే ఏమవుతుంది తెలుసా? అమ్మ తెలుస్తలేదు, పెళ్ళాం తెలుస్తలేదు, అక్క తెలుస్తలేదు, మీకు ఎవ్వరు తెలుస్తలేదు. రోడ్ల మీద బట్టలు ఇప్పాడుతున్నారు. మీ అంత సిగ్గు శరం లేని వాళ్ళని ఎవరిని చూడలే నేను. అలాంటి పనులు చేయకండి. గాంజా ఒకటి తీసుకోవద్దు, డ్రగ్స్ తీసుకోవద్దు, ఈ ఆన్లైన్ బెట్టింగ్ దానికి అస్తంలో పోవద్దు. మీ అందరికి దండం పెట్టి చెప్తున్నాను. నా కోరిక మన్నిచ్చి ఏదైనా తప్పు ఉంటే క్షమించాలి. అమ్మ నాన్న మీరందరూ మీ పిల్లలకు ఇది ఒక్క విన్నపం చేయండి దయచేసి. నేనే ఒక సాధారణ మహిళ అనుకోండి, ఒక ఆడపిల్లలాగా నాకే సమస్య ఉంది, నీ దగ్గరకు వచ్చానన్న. నిజంగా నేనేమి ఇచ్చుకోలేను, నా దగ్గర డబ్బులు లేవు, మీరు నాకు సహాయం చేస్తారు? డెఫినెట్గా చేస్తాను. అంటే మీరు ఏ సహాయం కోరుతారో కూడా తెలవాలి కదా నాకు. పోనీ న్యాయపరం అంటే ఏది? పైసల విధంగానా, లేక హెల్ప్ అంటే ఎవరన్నా సతాంస్తురు అంటేనా, లేక ఇంట్లో అమ్మ నాన్న పరిస్థితి బాగాలేకనా, ఏ సందర్భం చెప్తే చేస్తాను. నాతో అయ్యింది మాత్రం డెఫినెట్గా చేస్తాను. నాతో కాకుండా నిజంగా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్కి చెప్పి అందరికి చెప్పి కూడా
నేను కలెక్షన్ చేసి ఇచ్చిన దినాలని. ఎక్కువ మటుకు హాస్పిటళ్ళ గురించి ఇవాళ అమ్మ నాన్నని చదవాలంటే పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఈ డ్రగ్స్కు అలవాటు అయిపోయి తర్వాత తెలివి వచ్చినాక తెలుస్తుంది అమ్మ నాన్న ఎక్కడున్నారు అనేది. ఆ టైంలో నాతో అయినంత నేను సాయం చేసి ఫోన్పే నంబర్లు ఇచ్చి అందరితో ఇస్తాను. నేను ఆ పని అయితే చేస్తామా మీ గురించి. నేను అంటే మీ గురించి కాదు, మీలాంటి వాళ్ళ గురించి. అన్న మీ దగ్గరకు వచ్చేంత వరకు అంబర్పేట శంకర్ అన్న అంటే చాలా భయపడ్డాం. అంటే చాలా కోపంగా ఉంటారు అని చెప్పారు. కానీ మీతో మాట్లాడిన తర్వాత మీ అంత సాఫ్ట్ పర్సన్ లేరు అని నాకు అర్థమైందన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.